అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. తిరుపతిలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తులు బాగా ఉన్నారు. అదే కాకుండా ఒక తొక్కిసలాట జరిగిందనేది కూడా బాధాకరమైన విషయమే. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 7 భక్తులు మృతి చెందారు. 7 చనిపోవడం అనేది మామూలు విషయం అయితే కాదండి. ఈ విషయం నన్ను బాగా కలిసివేసింది. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏమన్నారంటే, మనం చింతించడం తప్ప చేసేది ఏం లేదని అంటున్నారు. ఇదంతా దైవ నిర్ణయం అని కూడా అన్నారు. అంతేకాకుండా గొడవలు జరుగుతాయని ముందే తెలుసు అని అంటూ మీడియా ముందు వాళ్ళు చెప్పాడు. అంటే గొడవలు జరుగుతాయని ముందే తెలిసినప్పుడు ఈ యాజమాన్యం కనీస సౌకర్యాలు ఇవ్వడంలో వైఫల్యం అయిపోయినట్టేనా? భక్తులకు కనీస సౌకర్యాలు ఇవ్వలేని ఈ యాజమాన్యం అంతమంది భక్తులను లోపలికి రావడానికి ఎలా అనుమతించారు? భక్తుల మరణాలపై టీటీడీ చైర్మన్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా భక్తులందరూ ఆవేదన చెందుతున్నారు. క్యూ లైన్లలో కనీస సౌకర్యాలు లేవు. అంతేకాకుండా అక్కడ ఉన్న రద్దీని కూడా కంట్రోల్ చేయలేకపోయారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగింది. తిరుపతిలో అసలు ఎప్పుడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. కేవలం టీటీడీ వైఫల్యం వల్లనే ఇలాంటి తొక్కిసలాట జరిగిందని భక్తులందరూ మండిపడుతున్నారు. అసలు వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? ఈ వైకుంఠ ఏకాదశి గురించి మన పురాణాలు ఏం చెప్తున్నాయి? మురాసురుడు అనే రాక్షసుడు చనిపోయిన రోజునే మనం వైకుంఠ ఏకాదశిగా ఈ పండగని జరుపుకుంటాం. ఈ రోజు నుండి ఆ తిథి విష్ణు భక్తులందరికీ పవిత్రమైన రోజుగా మారిపోయింది. వైకుంఠ ద్వారం ప్రత్యేకత ఏంటంటే, వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులకు మోక్షం కలుగుతుందని మన ప్రజల నమ్మకం. మన తిరుపతిలో ఈ వేడుక జరపడం అనేది చాలా సంవత్సరాల క్రితం నుండే మొదలైంది. ఈ వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం అనేది స్వామివారి సాన్నిధ్యాన్ని పొందడం కోసమని మన ప్రజల నమ్మకం. మన పురాణాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేసుకొని ఉండడం వల్ల మనం పాపము విముక్తిని పొందవచ్చని మన నమ్మకం. గరికపాటి గారు వైకుంఠ ఏకాదశి గురించి ఏమన్నారనేది ఒకసారి ఈ వీడియోలో చూడండి. అందరం భక్తులే. రేపు ముక్కోటి ఏకాదశి నాడు మీరు చూడండి, తిరుపతి పట్టదు, శ్రీశైలం పట్టదు, భద్రాచలం పట్టదు, దేశంలో ఏ గుమ్మమో పట్టదు, మొత్తం అందరూ అక్కడే ఉంటారు. ఆ రోజు మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి. అంటే అన్ని పాపాలు చేశాడు అనమాట ఈయన. అసలు ముందు వీళ్ళు పాపాత్ముడి కింద గమనించాలి. ముక్కోటి ఏకాదశి నాడు పరిగెట్టుకుని గుళ్ళో పెడుతున్నాడంటే ఇంత పాపాత్ముడు ఇంకొకడు లేడు. పాపం చేయని వాడు వెళ్లాల్సిన పనిలా వాడు ఇంటో వాడు ఉంటాడు ఖచ్చితంగా. అదే రోజు అదే ముహూర్తం అంటే అవి అలాగే జరుగుతాయి. ఏమిటా పిచ్చి, ఏమిటా వెర్రి? ముక్కోటి ఏకాదశి నాడు పెడతారా? మన్నాడు వెళ్ళండమ్మా, 3 రోజులు అయ్యాక వెళ్ళండమ్మా. విష్ణుమూర్తి ఏమైనా కోపడతాడా? ఉత్తర ద్వారంలోంచే వెళ్ళాలి, తలుపులు బద్దలైపోవాలి. బాగా మనస్సు నిండా బుర్ర మడ్డి పెట్టేసుకుని మనస్సు నిండా ఆ రోజే చూడాలి, అలాగే వెళ్ళాలి, ఏమైనా సరే వెళ్ళాలంటే ప్రమాదాలే జరుగుతాయి. అంచేత పుణ్య క్షేత్రాలు, తీర్థాలు, పుణ్య తిథులు ఇవేవి ముఖ్యం కాదండి. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు. సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వే ఒక పుణ్యక్షేత్రం, నీకు నువ్వే ఒక పుణ్యతీర్థం. గరికపాటి గారు చెప్పింది నిజమనే నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే మనం అందరు వెళ్ళినప్పుడే మనం వెళ్ళాలని అయితే అక్కడ ఏం రూల్ లేదు. మనకు వీలున్నప్పుడు మనం వెళ్ళి మన దర్శనాన్ని మనం చేసుకొని రావచ్చు. ఆ రోజే దేవుడు మనకు ఏదో పుణ్యాన్ని ఇస్తాడని నమ్మే కంటే మన సౌకర్యాన్ని మనం చూసుకొని మన ఫ్యామిలీని మనం కాపాడుకుంటూ మన భక్తిని కూడా చూపించుకోవచ్చు. కానీ ఆ రోజే వెళ్ళాలన్న రూల్ అయితే ఏం లేదు కదండి. మన ఫ్యామిలీ కూడా మనకి ఇంపార్టెంటే. ఈరోజు 7 మంది అయ్యారు, ఇంకొక రోజు ఇంకా ఎక్కువ మంది కూడా అవ్వచ్చు. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం నడుచుకోవాలి. ఇలాంటి ఘటనల్లోకి మనం వెళ్తే కనుక మొన్న జరిగిన సంధ్యా థియేటర్ ఘటన, నిన్న జరిగిన తిరుపతిలోని ఘటన, రేపు జరగబోతున్న కుంభమేళాలో ఇంకెలాంటి పరిస్థితులను మనం చూడాల్సి వస్తుందో, ఎలాంటి వార్తలను మనం వినాల్సి వస్తుందో కూడా ఊహించుకోవడానికి కూడా మనకు అందలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మీరు మీ ప్రయాణాలను మీ అనుకూలంగా మార్చుకొని మాత్రమే, మీ పిల్లల సౌకర్యాలను మీ సౌకర్యాలను చూసుకొని మాత్రమే మీ ప్రయాణాలను ముందుకు కొనసాగించండి. ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో ఇక ముందు చూడాలి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న ఆ భక్తుల రద్దీని ఇప్పటికైనా కంట్రోల్లో పెడుతూ ఇంకా ముందుకి భక్తులను సౌకర్యాలతో పంపించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా టీటీడీ వైఫల్యం వల్లే
ఇలా ఈ భక్తులకి ఇన్ని అసౌకర్యాలు జరగడం, 7 మంది మరణానికి లోనవ్వడం అనేది అంగీకరించడం లేదండి. కేవలం టీటీడీ వైఫల్యం వల్లే ఇలా జరిగిందని నేను నమ్ముతున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్